ఒక్క మాట చెప్పి నేను లేఖనాలకు వెళ్ళిపోతాను. ఏమండి, ఇతను ఇదిగో మోషే లాంటి ప్రవక్త మహమ్మదే అనటానికి వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి? మోషే లాంటి ప్రవక్త మహమ్మదైనా యేసు క్రీస్తు వారైనా వీరేనండి, ఈయనేనండి, ఆయన వంటి ప్రవక్త అనటానికి వేటిని ప్రామాణికంగా తీసుకోవాలి? గుణలక్షణాలనా పైకి కనిపించే శరీర పనులనా? మీరు ఆలోచించండి. క్యారెక్టర్, స్వభావం, ఆయన లక్షణం, దీన్ని తీసుకోవాలి, లక్షణాలను తీసుకోవాలి తప్ప ఈయనకు పెళ్ళైంది, ఈయనకు పెళ్ళైంది, ఈయన తల్లిదండ్రులు పుట్టాడు, ఈయన తల్లిదండ్రులు పుట్టాడు. బాగా ఆలోచించండి. ఈయనకు పెళ్ళైంది, ఈయనకు పెళ్ళైంది, ఈయన తల్లిదండ్రులు పుట్టాడు, ఈయన తల్లిదండ్రులు పుట్టారు, ఈయనకు భార్య ఉంది, ఆయనకు భార్య ఉంది, ఈయనకు పిల్లలు ఉన్నారు, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఈయనది సహజ మరణమే, ఆయనది సహజ మరణమే అన్నామనుకోండి. వీటినే ప్రామాణికంగా ఒక వ్యక్తి మోషే లాంటి వాడు అనటానికి ప్రామాణికంగా తీసుకున్నాం అనుకోండి. వీధికి 100 మందిని చూపించమంటారా నన్ను? వీధికి 100 మంది కనపడతారు. ఇదిగో మోషే గారు తల్లిదండ్రులకు పుట్టాడా? తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. మోషే గారికి పెళ్ళైంది, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోషే గారికి భార్య ఉంది, భార్య ఉన్న వాళ్ళంతా. మోషే గారికి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళంతా. మోషే గారి సహజమరణం పొందారు, అందరూ సహజమరణం పొందారు. మరి ఇలాంటి లక్షణాలనే మోషే గారు వంటి ప్రవక్త ఈయనే అని చెప్పడానికి ప్రామాణికంగా తీసుకుంటే అటువంటి వ్యక్తులు వీధికి 100 మందిని కాదు, వీధికి 200 మందిని చూపించవచ్చు. మీది సహజ మరణం కాదా? మీది తల్లిదండ్రుల పుట్టుక కాదా? మీకు పెళ్ళిళ్ళు కాలేదా? మీకు పిల్లలు లేరా? మీరు ఆలోచించండి పిల్లలారా. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. పెళ్ళిని, పిల్లలను, పుట్టడాన్ని, చచ్చిపోవడాన్ని ప్రామాణికంగా తీసుకుంటే శరీర లక్షణాలని వీధికి 200 మందిని చూపించగలుగుతాం. గొక్క తిప్పుకోకుండా కనిపించిన 10 మందిలో కనీసం 5 మందిని మనం నిల్చోబెట్టగలుగుతాం. ఇవి కాదు ప్రియులారా ప్రామాణికం, ఇవి కాదు ప్రామాణికం. పెళ్ళి అయింది, చచ్చిపోయాడు, ఆలోచించాడు, ఇది కాదు ప్రామాణికం. లక్షణం, గుణలక్షణాలు తీసుకోవాలి. గుణలక్షణాలు మీరు ఆలోచించండి పిల్లరా. ఒక వ్యక్తిని సేమ్ అలాగే ఉన్నాడు, అతను ఇతను లాంటి వాడే అనడానికి ఎటువంటి తీసుకుంటాం? అతను ఎత్తున్నాడు, ఇతను ఎత్తున్నాడు, అతను నల్లగా ఉన్నాడు, ఇతను నల్లగా ఉన్నాడు, ఎరుపు, నలుపు, హైటు, వెయిట్, ఏమండి, లావు, పొట్టి, సన్నం, గుడ్లు ఇలాగే ఉన్నాయి, ఇతనికి గుండ్రంగా ఉన్నాయి, ఇతనికి ముక్కుంది, అతనికి ముక్కుంది, ఇతనికి కాళ్ళు ఉన్నాయి, అతనికి కాళ్ళు, ఇవాంటి తీసుకునేది. బుద్ధి లేని వారైతేనే ఇటువంటి వాటిని తీసుకుంటారు. జ్ఞానము కలిగిన వాడు, దేవుని వాక్యపు జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు ఇటువంటి వాటిని తీసుకోడు. దేవుని పిల్లలారా, అసలు ఎవరు తీసుకోరు. ఎత్తు, హైటు, నలుపు, గిలుపు కాదు, లక్షణాలను తీసుకోవాలి. ఇంతకు మోషే వంటి ప్రవక్త క్రీస్తా, మహమ్మద్ గారా? యేసుక్రీస్తు ప్రభుల వారా, మహమ్మద్ గారా? దీన్ని తేల్చాలి అంటే ఏం చేయాలి? మొదట మోషే గారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలియాలి. మోషే గారికి ఉన్న లక్షణాలు ఏంటో మనకు తెలిస్తే మోషే గారికి ఉన్న లక్షణాలు ఎవరిలో అయితే కనబడతాయో వారే మోషే వంటి ప్రవక్త అన్నదాన్ని మనం నిర్ధారించుకోగలం. ఇందుకు మోషే గారిలో ఉన్న లక్షణాలు చూద్దాం. అవేంటో? అవి క్రీస్తులో ఉంటే క్రీస్తే మోషే వంటి ప్రవక్త, అవి మొహమ్మదులో ఉంటే మొహమ్మదే మోషే వంటి ప్రవక్త. ఇందుకు మోషే గారిలో ఉన్న లక్షణాలు ఇవి. మోషే గారిలో ఏ లక్షణాలు ఉన్నాయని దేవుడు చెప్పాడు, దేవుడు చిత్తగించాడు. చూస్తారా దేవుని పిల్లరా, ఏమున్నాయో చూస్తారా? ఇక మోషే గారిలో ఉన్న లక్షణాలను మనం చూడగలిగితే ఒక మంచి మాటను చెప్పాడు. ఆయనలో ఏమున్నాయి? సంఖ్యాకాండం. మోషే గారి లక్షణాలు, మోషేలో ఉన్న దేవుడు చెప్పిన లక్షణాలు, లేఖనాలలో దాగి ఉన్న లక్షణాలు ఏంటో, లేఖనాలు బయలుపరిచిన లక్షణాలు ఏంటో. ఇదిగో మోషేలో ఏ లక్షణాలు ఉన్నాయో చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? మోషే భూమి మీదనున్న వారందరిలో
మిక్కిలి సాత్వికుడు. ఇది మనం తీసుకోవలసింది లక్షణం అంటే. ఆయన తల్లిదండ్రులు పుట్టాడు, ఈయన తల్లిదండ్రులు పుట్టాడు, అందరూ తల్లిదండ్రులకే పుడతారు, అవి కాదు ప్రామాణికం. లక్షణం. మోషే గారి గురించి, మోషేలో ఉన్న గుణగణాల గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, నాయనా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. చూడండి, అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మోషే గారుకున్న లక్షణాలలో మంచి లక్షణం, దేవుడు ఇష్టపడిన లక్షణం, భూమి మీద మరొకరికి లేని లక్షణం ఏంటి అంటే సాత్వికత్వం అన్నాడు. సాత్వికత్వం. మోషే గారికి ఆ రోజులో టైటిల్స్, ఇది ఒక మంచి టైటిల్. మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఇజ్రాయిలు దేశంలో ఉన్న వారిలో మాత్రమే కాదు, భూమి మీద ఎన్ని ప్రజలైతే, ఎంత జనాంగం అయితే ఉందో, ఆ మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడా, మిక్కిలి సాత్వికుడా? సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఏమండి? రైట్. ఇది మోషే గారికి ఉన్న లక్షణాలలో, మోషేకున్న క్యారెక్టర్లలో ఒక లక్షణం. ఆలోచించండి. ఇప్పుడు మహమ్మదే మోషే లాంటి ప్రవక్త అంటున్నారు కదా, ఇప్పుడు మహమ్మద్ గారిలో ఈ క్యారెక్టర్, ఈ లక్షణం ఉందా అని వీరిని అడుగుతున్నాను. జకీర్ రాయ్ నాయక్ అనేవాడిని అడుగుతున్నాను, ఈ షఫీ అనేవాడిని అడుగుతున్నాను, ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తిని అడుగుతున్నాను, రాయ్ చెట్లో మద్రసాలో ఉన్నటువంటి వారిని కూడా నేను అడుగుతున్నాను. ఇంతకు మరి మోషే గారిలో ఉన్న ఈ లక్షణం మహమ్మద్ గారిలో ఉందా అని కంగారు లేకుండా జాగ్రత్తగా మనము ఖురాన్ను కానివ్వండి, హదీసులు కానివ్వండి, ముస్లిం సహోదరులకు సంబంధించిన హదీసులు, ఖురాన్ను మనం చదివినట్లయితేనండి, ఈ లక్షణం మహమ్మద్ గారిలో అస్సలు లేదు. మోషే గారు అందరికంటే మిక్కిలి సాత్వికుడు అంటే, మహమ్మద్ గారు సాత్వికుడు కాదు, ఆయన ఎందరినో చంపాడు, కత్తి చేత పట్టి. ఆయన జీవితంలో ఎన్ని యుద్ధాలు జరిగించాడంటే 66 మహా గొప్ప యుద్ధాలను జరిగించాడండి. ఆయన కత్తి చేతపట్టి గుర్రమెక్కి వేల మంది సైనికులను వెంట పెట్టుకొని 66 గొప్ప యుద్ధాలను జరిగించి వేల ప్రజల్ని ఊచకోత కోసి రక్తతర్పణం చేశాడు ఆయన భూమి మీద. మీరు ఖురాన్ చదివినా, హదీసులు చదివినా ఇవే కనపడతాయి. ఇకపోతే ఖురాను గ్రంథం నుంచి ఒక మంచి మాట నేను చూపిస్తాను. ఎందుకంటే ఖురాన్ జోలికి వెళ్ళకపోతున్నాను, బైబిల్ జోలికి మాటి మాటికి బైబిల్ మాట్లాడే వాళ్ళు కించపరిచారు కనుక, ఇదిగో మహమ్మద్ గారి గుణలక్షణం చూపించడానికి మాట చదువుతున్నాను అంతే నేను. చూడండి దేవుని పిల్లలారా, మరి ఖురాన్ గ్రంథంలో సూరా 9:5 ఏమని వ్రాయబడిందంటే, మీ దగ్గర ఖురాన్ గ్రంథం లేదు కదా, నేను చదివి వినిపిస్తాను, మీరు చూడండి. ఆ ముస్లిమ్స్ని అడగండి, ఇలాంటి వాళ్ళని, షఫీ లాంటి వాళ్ళని, వాడిని చెవు పట్టుకొని వరి కూర్చోరా కూర్చోరా బయట బచ్చి కూర్చొని చెప్పి మనం చెవు పట్టుకుని వారిని అడగండి. వాళ్ళ జనాంగాలు ఉన్నారు, వాళ్ళ సంబంధించినటువంటి అనుచరులు, శిష్యులు ఆంధ్రదేశం అంతా ఉన్నారు. వారిని కూడా మీరు మాడి మీద, ఒక టెంక మీద ఉడిచి అడగండి. చదువుతున్నాను. మరి ఏమనుందంటే మహమ్మద్ గారి గురించి ఖురాన్ గ్రంథం సూరా 9:5 పిదప శాంతి నెలలు గడిచిపోయినప్పుడు అవిశ్వాసులు అంటే ఎవరనుకున్నారు? ఖురాను నమ్మని వారు, ఇస్లాంను స్వీకరించని వారు, అవిశ్వాసులను ఎచ్చట దొరికిన వారిని అచ్చట వధింపుడు, వారిని ముట్టడింపుడు, ప్రతి చోటను వారిపై పొంచియుండు అని చెప్పాడు. ఈ మాట మీకు అర్థమైందండి? ఎవరైతే ఖురాన్ను నమ్మరో, ఎవరైతే ఖురాన్ను స్వీకరించారో వారిని ఏం చేయమని చెబుతున్నాడు మహమ్మద్ గారు అంటే, వారు ఎచ్చట దొరికితే వారిని అచ్చటే వధించండి, చంపి నరికిపడేయండి, వారిని ముట్టడింపుడు, ప్రతి చోటును వారిపై పొంచి ఉండండి, దొరికితే లేపేయండి అని చెప్పాడు. చూడండి, 66 భయంకరమైన ఘోర యుద్ధాలు జరిపించి వేల మందిని కుత్తుకలు తెగనరికి రక్తతర్పణము చేసి, పిల్లరా ఇదిగో మరలా ఖురాన్లో ఎక్కడ అవిశ్వాసులు దొరికితే వాళ్ళని చంపేయండి అని చెబుతున్నారు. అంటే మోషే గారిలో ఉన్న సాత్వికత్వం మహమ్మద్ గారిలో కనబడుతోందా? అనేకులు చంపు అనేది సాత్వికత్వమా? యుద్ధాలను కత్తి పట్టుకుని వేల మందిని చంపటం, 66 భయంకరమైన యుద్ధాలను జరిగించడం అనేది సాత్వికత్వానికి సాదృశ్యం అంటారా? చెప్పండి దేవుని పిల్లలారా, మీరే ఆలోచించండి, నేనేమనట్లేదు, మీరే ఆలోచించండి. ఓకేనా? మరి ఈ సాత్వికత్వం అనే క్యారెక్టర్ మహమ్మద్ గారిలో అస్సలు కనబడటం లేదు. మరి యేసు క్రీస్తులో ఒకవేళ మోషే గారిలో ఉన్న ఈ సాత్వికత్వం అనేది ఉందేమో, మరి బైబిల్ నుంచి చూద్దామా? ఖురాన్ నుంచి రెఫరెన్స్ చూపించాను మీకు, మరి క్రీస్తు గురించినటువంటి రెఫరెన్స్ కూడా బైబిల్ నుంచి మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఆయన గురించి ఆయన ఏమని చెప్తున్నాడో. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూడగలిగితే, అక్కడ యేసు క్రీస్తు వారు ఏమంటున్నారు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక
మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. ఏమని రాయబడిందని బైబిల్లో? ఆయన ఏమని చెప్తున్నాడండి? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటున్నాడు. చూడండి ఏమండి, క్రీస్తు గురించి రాయబడిన మాట. నేను సాత్వికుణ్ణి అంటున్నాడు, దీన మనస్సు కలిగిన వాడిని అంటున్నాడు. పోనీ ఈయన ఏమైనా గొప్పలు చెప్పుకుంటున్నాడా? లేనిదాన్ని తన జీవితంలో చంపవలసిన వాళ్ళందరినీ చంపి, పొడవలసిన వాళ్ళందరినీ పొడిచి, జరిగించవలసిన యుద్ధాలన్నీ జరిగించి, ఏమండి మొత్తం రక్తాన్నంతా కడుక్కొని మన దగ్గరికి రా నిలబడుకొని నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నన్ను వెంబడించండి అని ఒకవేళ ఓవరాక్షన్ చేస్తున్నాడా? ఇది నిజమో లేనిది చెప్పుకుంటున్నాడో? బైబిల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని మనం చూసినట్లయితేనండి, ఏమండి యేసుక్రీస్తు జీవితం అంతా కూడా సాత్వికుడండి. సాత్వికత్వం దేవుని పిల్లలారా ఎంత సాత్వికుడు అంటే, ఇంకా బాగా చెప్పాలంటే వాక్యాన్ని బట్టి మోషే కంటే సాత్వికుడు. యేసుక్రీస్తు మోషే కంటే, ఆయన భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడైతే, ఈయన భూమి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టిన వారందరిలో కూడా సాత్వికుడు. మోషే కంటే గొప్ప సాత్వికుడు. ఎందుకంటే మోషే గారు ఇశ్రాయేలు ఎంత తిరుగుబాటు చేసిన వారిని ఏం చేయలేదు, సైలెంట్గానే ఉన్నాడు. కానీ ఎవరు ఆయన్ని కొట్టను లేదు, ఆయన్ను చంపను లేదు. ఒకవేళ కొట్టడానికి చంపడానికి మీదికి వస్తే ఏం చేసి ఉండేవాడో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు మీదికి కొట్టడానికి వచ్చినా ఏమనటం లేదు, ఉమ్మి వేస్తున్నా ఏమనటం లేదు, ఎంటికలు పీకి వేస్తున్నా, ముళ్ళ కిరీటం వేస్తున్నా, తీసుకెళ్ళి కత్తులతో పొడిచి, ఆ శిలువలో చేతుల్లో పొడిచి, పక్కలో బల్లెంతో పొడిచి చంపుతున్నా ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నాడండి. చివరికి ఏమన్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎవడుంటాడండి ఇంత సాత్వికుడు? ఎక్కడుంటాడండి ఇంత సాత్వికుడు? ఆలోచించండి దేవుడిన పిల్లలారా. మోషే కంటే సాత్వికుడు. మోషేను సాత్వికత్వంలో అధిగమించిన వాడు. తను చంపుతున్న వారిని కూడా ఏమీ చేయొద్దని చెబుతున్నాడు. మీరు ఆలోచించండి పిల్లలారా, ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయండి? మోషే లాంటి మిక్కిలి సాత్వికత్వం ఎవరిలో కనపడుతుంది మనకి? మహమ్మదులో కాదు, యేసుక్రీస్తు వారిలో మాత్రమే మనకు కనపడుతుంది. ఎక్కడుంది మహమ్మద్ గారిలో? లేదండి. ఏమండి సాత్వికుడు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? సాత్వికత్వం. ఉదాహరణకి ఒకవేళ మీకు అర్థం అవడానికి ఒక మంచి మాట చెప్తాను. ఇదిగో ఇతను గాంధీ లాంటి వాడండి అన్నామనుకోండి, ఇతను గాంధీ లాంటి వాడండి అన్నామనుకోండి, మరి గుండు కొట్టించుకున్నాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు, షర్ట్ వేసుకోకుండా నిలబడి ఉన్నాడు, ఏమండి మరి అలా ఉన్నాడు, ఇతను గాంధీ లాంటి వాడండి అందాం. ఏమండి కానీ బొడ్డు చుట్టూ బాంబులు పెట్టుకున్నాడు, బొడ్డు చుట్టూ బాంబులు పెట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, పంచా కట్టుకున్నాడు, అద్దాలు పెట్టుకుని నిలబడుకొని ఉన్నాడు, కానీ బొడ్డు చుట్టూ బాంబులు ఉన్నాయి. అతను గాంధీ అంటే మీరు నమ్ముతారా? ఏమండి కళ్ళజోడు పెట్టాం, గుండు కొట్టించాం, పంచే కట్టాం, చేతి కర్ర ఇచ్చాం, సట్టు తీసేసాం, ఒంగోబెట్టాం, ఒంగున్నట్లుగా నించోబెట్టాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ చేతికి గన్ను వేలాడుతుంది, ఈ పక్క బొగ్గిట్లో బాంబులు ఉన్నాయి, ఇటు పక్కనేమో మరో డైనమిట్లు ఉన్నాయి, ఏవేవో మొత్తం చుట్టూగా మారణాయుధాలని, కత్తులు, కటార్లన్నీ వేలాడేసి గాంధీలాగా వేసామనుకోండి, అప్పుడు ఏమంటారండి? మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారండి? ఏంట్రా గాంధీ అంటే? గాంధీ కళ్ళద్దాలు పెట్టుకోవడమా, కర్ర చేత్తో పట్టుకోవడమా, మరి బాంబులు ఏంటి అంటాం, నోర్మై అంటాం. అవునా కదా? చెప్పండి దేవున్న పిల్లరా. గాంధీ అంటే గాంధీ లాంటి వేషంలోనే ఉండాలి, అంతేనా? చుట్టూ బాంబులు ఏంటి? మళ్ళీ ఇవి డౌట్ వచ్చేస్తుంది. అంటే వీడు గాంధీ వేషంలో ఉన్న మారణహోమం సృష్టించేవాడు అని మనకు ఆటోమేటిక్గా అర్థం వస్తుంది కదండి. ఆలోచించండి దేవున్న పిల్లలారా. ఇప్పుడు క్షమించండి మోషే గారు భూమి మీద ఉన్నటువంటి అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నప్పుడు ఆ సాత్వికత్వం ఎవరిలో కనపడాలి? మహమ్మద్ గారిలో కనపడితే అప్పుడైనా మోషే వంటి ప్రవక్త. కానీ ఇది మహమ్మద్ గారిలో కనపడుతుందా, యేసుక్రీస్తులో కనపడుతుందా? యేసుక్రీస్తులో కనపడుతుందంటే మోషే లాంటి ప్రవక్త ఎవరని మనకు అర్థమవుతుంది ఈ లక్షణాన్ని బట్టి. యేసుక్రీస్తు వారు తప్ప మహమ్మద్ గారు పొరపాటును కూడా కాదు అని మనకు అర్థమవుతుంది. నెంబర్ 2, మరి మోషే గారిలో ఉన్నటువంటి మరొక లక్షణం, దేవుడు చెప్పిన మరొక లక్షణం ఏంటంటే మోషే నమ్మకమైన వాడు అన్నాడు. మోషే నమ్మకమైన వాడు. చూడండి బైబిల్ నుంచి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు. చూడండి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. చూడండి దేవున్న పిల్లరా, ఏమండి లేఖనాలలో మోషే గారి గురించి వ్రాయబడిన మాట ఇది.
మోషే గారి గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. మరి మోషే గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. చూడండి, నిజంగా మోషే గారు దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడేనా? నమ్మకమైన వాడేనండి. ఎందుకంటే ఆ రోజు దేవుడు తన ఇల్లుగా భావించుకున్న ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలీయుల ప్రజలు. ఈ ఇశ్రాయేలీయుల ప్రజల్ని దేవుడు మోషే గారి చేతికి అప్పగించాడు. మోషే గారిని నాయకుడిగా నియమించాడు. వారిని నీవే తోడుకొని వెళ్ళు నాయన అన్నాడు. నిజంగా దేవుడు అప్పగించిన ఈ బాధ్యతని మోషే గారు నమ్మకంగా నెరవేర్చాడా? ఎక్కడైనా తప్పిపోయాడా? నమ్మకంగా నెరవేర్చాడండి. నమ్మకంగా, ఎంత నమ్మకంగా అంటే ఇశ్రాయేలీయుల్ని తన బిడ్డలుగా తన ప్రజలుగా తన అన్నదమ్ములుగా భావించుకున్నాడు. వారి తల్లులను ఈయన తల్లులుగా భావించుకున్నాడు. మరియు వారి యొక్క భార్యలని ఈయన తన చెల్లెలుగా భావించుకున్నాడు. వారి యొక్క బిడ్డలని తన కూతుర్లుగా మరి బిడ్డలుగా భావించుకున్నాడు. వారి మగ బిడ్డలను కూడా తన బిడ్డలుగా భావించుకున్నాడు. దేవుని పిల్లల నిష్కల్మషమైన మనసుతో పరాయి స్త్రీని కనీసం చూపు కూడా చెడ్డగా చూడకుండా దేవుడు తనకు ఇచ్చిన భార్యతో కాపురం చేసుకుంటూ ఇశ్రాయేలీయుల్ని నిజంగా తన గర్భా నుంచి పుట్టిన బిడ్డలుగా దేవుడి పిల్లలుగా మనస్ఫూర్తిగా స్త్రీలను ఎవరిని మోహించకుండా ఎవరిని కామించకుండా సొంత అక్కచెల్లెలు తల్లులాగా భావించుకొని నమ్మకంగా తోడుకొని వచ్చాడండి ఆ పాలస్తీనా వరకు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే నమ్మకస్తుడు. ₹1 సంపాదించుకోలేదండి వారి దగ్గర నుంచి. ఒక బంగారు నాణాలు కూడా తీసుకోలేదండి వారి దగ్గర నుంచి. ఎవరిని అన్యాయంగా కొట్టలేదు, ఎవరిని అన్యాయంగా తిట్టలేదు, ఎవరి ఆడపిల్లల మీద చేతులు వేయలేదండి మోషే గారు. అందుకే దేవుడు మోషే గారి నమ్మకత్వాన్ని చూసిన తర్వాత, మోషే గారి లక్షణాన్ని చూసిన తర్వాత, ఇదిగో మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. ఇది మోషే గారికి ఉన్నటువంటి మరో లక్షణం. ఇప్పుడు పిల్లారా, మరి ఈ లక్షణం ఎవరిలో ఉంది అని మనం ఆలోచిస్తే ఏమండి, యేసుక్రీస్తులోనే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారిలో మనకు కనబడుతుంది. చూస్తారా హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే గారిలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని ఎంత చక్కగా దేవుడు బైబిల్లో రాయిస్తూ వచ్చాడో. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. 2వ వచనాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడు. ఈయనంటే యేసుక్రీస్తు కూడా తను నియమించిన వానికంటే దేవుడికి నమ్మకముగా ఉండెను. చూశారండి ఎంత బాగా మరి దేవుడు పాత నిబంధనలో మోషే గారి బ్రతుకులో ఉన్న నమ్మకత్వాన్ని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో ఉంది అని సాక్ష్యం ఇస్తూ రాయించిన పరిశుద్ధ లేఖనాలండి ఇవి. మోషే నమ్మకంగా ఉన్నాడు దేవుడి ఇంట్లో, యేసుక్రీస్తు కూడా నమ్మకంగా ఉన్నాడు అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు నమ్మకంగా ఉన్నాడంటారా? మోషేలాగా యేసుక్రీస్తు నమ్మకంగా ఉన్నారంటారా? మోషే కంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. మోషేనైనా ఒక అమ్మాయిని ఆశించి పెళ్లి చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో పెళ్లి ఉందా దేవుని పిల్లలారా? ఏ స్త్రీ కనీసం మోహపు చూపు అయినా చూశాడా? పెళ్ళి లేదు. కనీసం మోహపు చూపు కూడా నోచుకోలేదండి. పరిశుద్ధుడుగా, పాపమే లేనివాడుగా, నిష్కల్మషుడుగా ప్రపంచానికి మాదిరిగా బతికాడండి. ఇశ్రాయేలు కుమార్తెలు ఉన్నారు, ప్రపంచంలో ఎందరో అమ్మాయిలు ఉన్నారు. కనీసం ఒక అమ్మాయిని కూడా భార్య కావాలి అనుకోలేదు. ఒక్క స్త్రీని కూడా మోహించలేదు. అందరినీ కూడా దేవుని పిల్లలుగా చూశాడు, తల్లులుగా చూశాడు, తన చెల్లెలుగా, అక్కలుగా చూసుకొని భావించి, వ్యభిచారి కూడా దగ్గరకు వచ్చినప్పుడు పట్టుబడిన వ్యభిచారిని కూడా ఏమన్నాడు? వ్యభిచారంలో కూడా ఎవరిని చూసుకున్నాడు? తల్లిని చూసుకున్నాడండి. అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అమ్మా? ఒక వ్యభిచారిలో కూడా తల్లిని చూసుకున్నటువంటి గొప్ప నమ్మకస్తుడే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆస్తులు సంపాదించుకోలేదు, ఎవరిది లాగేసుకోలేదు, తన దగ్గర ఉన్నది పెట్టేసాడే తప్ప, ప్రజలను బాగు చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు తప్ప, తండ్రి కోసం బ్రతికాడే తప్ప నమ్మకత్వాన్ని కోల్పోలేదు దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ నమ్మకంగా ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. మీరు ఆలోచించండి. ఇప్పుడు మోషేలో ఉన్నటువంటి లక్షణం ఎవరిలో కనబడుతుంది? యేసుక్రీస్తులో మాత్రమే మనకు కనబడుతుంది. మహమ్మద్ గారిలో ఇది కనబడదండి. మరి మహమ్మద్ గారు మరి పెళ్లి చేసుకున్నాడండి. ఒక పెళ్లి కాదండి, మొట్టమొదటి భార్య ఖదీజాను వివాహం ఆడాడు ఆయన. అప్పటికే ఖదీజా 2 భర్తల భార్య. ఒక భర్త లేడు, ఒక భర్త చనిపోయాడు, 2 బిడ్డల తల్లి ఖదీజాని. మరి ఆ అరేబియా దేశంలో ఉన్నటువంటి ఈ మహమ్మద్ గారు తనకు 30 సంవత్సరాల వయసున్నప్పుడు, 45 సంవత్సరాల వయసున్నప్పుడు ఖదీజాని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్లి చేసుకుంటూ సుమారు కొందరు 9 మంది అంటారు, కొందరు 14 కూడా అంటున్నారు. మరి నేను కాదు, ఇదిగో ఈ జిహాద్ నుండి జీసస్ వద్దకు అనే పుస్తకంలో మరి రాస్తున్నాడు. జెర్రీ రసమ్ని అని ఒక ముస్లిం ఉగ్రవాది
మరి క్రైస్తవుడుగా మారి అమెరికా దేశంలో ఉంటూ రాసిన పుస్తకమే ఈ పుస్తకంలో ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఇదిగో ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారో ఖురాన్ హదీసుల నుంచి తీసి ఖదీజా పెద్ద భార్య అన్నాడు. ఆ తర్వాత అందరికంటే చిన్న భార్య ఆయుషా అండి. ఖదీజా మొదలుకొని ఆయుషా వరకు 14 భార్యలుగా చేసుకున్నట్లుగా మరి ఖురాన్ హదీసుల్లో మనకు మహమ్మద్ గారి గురించి కనబడుతుంది. పిల్లారా, వారు ఆయన కించపరచాలని కాదు, ఆయన ఏదో చెడ్డగా చూపించాలని ఉద్దేశం కాదు. ఎందుకంటే వీరు యేసుక్రీస్తును మాటికి వేలెత్తి చూపిస్తున్నారు, యేసుక్రీస్తును కాదంటున్నారు, మహమ్మద్ గారిని అవునంటున్నారు. మరి ఎందుకు ఊరుకుంటాం చెప్పండి ఇలా జోలికి వస్తే? అందుకు మాట్లాడుతున్నాను తప్ప ముస్లిం సహోదరుల హృదయాలను గాయపరచాలని కానీ, ముస్లిం సహోదరులు నమ్ముకున్న ప్రవక్తను గౌరవిస్తాం. మనం మహమ్మద్ గారిని ఇదిగో మనం గౌరవిస్తామండి ఎవరిని. ఎందుకంటే ఒకరి నమ్మకాలను క్రైస్తవులుగా గౌరవిస్తాం, రాజ్యాంగానికి లోబడి గౌరవిస్తాం తప్ప ఎవరిని కించపరచాలని, ఎవరిని తక్కువ చేయాలని కాదండి. ఇదిగో మహమ్మద్ గారు గొప్పవారిని చెప్పండి, గొప్పగా మీరు చెప్పండి, వింటాం, మేము కూడా వింటాం. కానీ యేసుక్రీస్తును తగ్గించి మా మహమ్మది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. అది రాజ్యాంగ విరుద్ధం, క్రైస్తవుల నమ్మకాలు కూడా విరుద్ధమే దేవుని పిల్లలారా. కాబట్టి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన అన్నాడు. ఇప్పుడు దేవుడి ఇల్లంతట్లో మరొక నమ్మకమైన వ్యక్తిగా మోషే లాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారు మా బైబిల్లో? మనకి లోకంలో బైబిల్లో యేసుక్రీస్తు తప్ప మిగతా మహమ్మద్ గారు కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇకపోతే మోషే గారిలో ఉన్నటువంటి 3వ లక్షణం, మోషే గారు ఎందుకంటే మహమ్మద్ గారి భార్యల గురించి మరి ఒక ట్రూ మెసేజ్ సెంటర్ వారు ఆయన కాకినాడ వారితో ఒక డిబేట్ జరిగింది, నెట్లో ఉంటుంది అది. అందులో సూర్యప్రకాష్ అని ఒక ఆయన ప్రకాష్ గారిని మాట్లాడుతూ మరి మోషే గారికి ఇంతమంది భార్యను చెబుతున్నా నేను నోరెత్తలేదని, అవును అని అంగీకరించాడు ఆయన. దాన్ని బట్టి నేను చెప్పిన జరీర్ అసెంబ్లీ కూడా రాశాడు. మరి ఆధారాలు కూడా హదీసులలో కూడా ఖురాన్లో హదీసులలో కుప్పలుగా మనం చూపించగలం. మంచిది, దాన్ని విడిచిపెడదాం. ఇక మోషే గారు వంటి నమ్మకమైన వాడు యేసుక్రీస్తే మహమ్మద్ గారు కాదు అని నమ్మకం అవుతుంది. ఇకపోతే మోషేలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే మోషే అద్భుతాలను చేశాడు. మోషేలో ఉన్న 3వ లక్షణం ఏంటి? మోషే అద్భుతాలను చేశాడు. సంఖ్యాకాండం, నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రాసుకోండి. నిర్గమకాండం 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం రాసుకొని చూడగలిగితే 12వ అధ్యాయంలోనే కాదు, ఇంకా సంఖ్యాకాండంలో నిర్గమకాండంలో కూడా మోషే గారు చాలా అద్భుతాలు చేశారు. అవన్నీ మీకు నేను చెప్పడం లేదు. ఇదిగో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మీరు నిర్గమకాండాన్ని మీరు చూసినట్లయితే అక్కడ మనకు మోషే గారు చేసినట్టు ఎన్నో అద్భుతాలు మనకు కనబడతాయి. ఇదిగో ఇజ్రాయిల్ దేశంలో, ఇదిగో పాలస్తీనా దేశానికి వెళ్ళక మునుపు ఐగుప్తు దేశంలోకి మోషే గారిని దేవుడు పంపించినప్పుడు మరి ఒప్పుకోడు ఫరో ఇశ్రాయేలును పంపించడానికి. అప్పుడు ఎన్నో అద్భుతాలు, నీటిని రక్తంగా మార్చడం, కర్రను పాముగా చేయటం, చేతిని రొమ్ము దగ్గర పెట్టుకుంటే కుష్ఠరోగం అవ్వటం, తర్వాత మళ్ళీ బాగవటం ఏమండి, అలాగే కప్పలను రప్పించటం, పేనులను రప్పించటం, మిడతలను రప్పించటం, పసర పురుగులను రప్పించటం ఏమండి, మరి వారి మీద వర్షంలో చీకటి అంతా కమ్మేటట్టు చేయటం. పిల్లరా, వారి మొదటి సంతానంలో ఐగుప్తీయుల సంతానంలో మాత్రమే చంచేటట్టుగా చేయడం. ఇలా 1 కాదు 2 కాదు, సుమారు 10 అద్భుతమైన గొప్ప అద్భుతాలని మరి ఈజిప్టులను చేశాడు. తర్వాత సముద్రాన్ని తీల్చాడు, బండలు కొట్టగానే నీటిని రప్పించాడు, పూరేలను రప్పించాడు. 1 కాదు 2 కాదు 3 కాదు, లెక్క పెట్టలే గొప్ప అద్భుతాలన్నీ కూడా మరి మోషే గారు ఇశ్రాయేలు పట్ల కన్నులందరి ఇజ్రాయేలు ఐగుప్తుల కన్నులందరి ఎదుట, వారి కన్నులు ఎదుటే ఇవన్నీ చేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. ఇది మోషేకున్న లక్షణం. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి ఈ లక్షణం ఎవరిలో మనం చూడగలమని ఆలోచిస్తే మహమ్మద్ గారిలోకి మనం వచ్చామనుకోండి. ఏమండి, మహమ్మద్ గారు తన జీవిత కాలంలో ఒక్క అద్భుతం అంటే ఒక్క అద్భుతం కూడా చేయలేదు అని మనకు అర్థమవుతుంది. మరలా చెప్తున్నాను, మహమ్మద్ గారు ఒక్క అద్భుతం కూడా చేయలేదండి. మరి అప్పుడున్నటువంటి కురేనీయులు, మక్కావాసులు, కురేనీయులు కాదు కురేషీయులు, మక్కావాసులు కురేషీయులు మహమ్మద్ గారిని ఎన్నోసార్లు అడిగారు, అయ్యా నువ్వు ఖురాన్ తీసుకొచ్చావు, ఖురాన్ నమ్మమంటున్నావు, ఒక్క అద్భుతమైన చూపించు. ప్రవక్త అంటే అద్భుతాలు చేస్తాడు కదా, ప్రవక్త తాను ఇచ్చినటువంటి వాక్యాన్ని నమ్మించడానికి గొప్ప సూచక్రియలు చేస్తాడు కదా. మరి మోషే గారు అలాగే చేశారు, బైబిల్ ప్రవక్తలు అందరూ కూడా అలాగే చేశారు. మరి మీరేగిన నిజంగా ప్రవక్త అయితే ఇదిగో ఒక్క అద్భుతం చేయండి, వెంటనే నువ్వు చెప్పిన ఖురాన్ని మేము నమ్ముతామని అటు మక్కావాసులు ఇటు కురేషీయులు పట్టుబట్టి మాటికి ఆయన్ను నిలబెట్టి అడిగితే ఒక్క అద్భుతం అంటే ఒక్క అద్భుతం కూడా ఆయన చేయలేకపోయాడు, చేయలేదు. చివరికి ఏమన్నాడంటే ఖురానే అద్భుతాల్లోకెల్లా మహా అద్భుతం అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఏం చేయలేదు. ఇంకా ఆయన ఎలా చేయలేకపోయాడో మరికొన్ని తర్వాత మరి ఆ ప్రవక్త ఎవరు అనే నెక్స్ట్ పార్ట్లో నేను మాట్లాడతాను. అందులో ఖురాను హదీసుల నుంచి కూడా మరి ముస్లిం సోదరులు రాసినటువంటి పుస్తకాల నుంచి కొన్ని మాటలు మీకు ఎత్తి చూపిస్తానంటే మోషే గారు అద్భుతాలు చేశారు, మహా అద్భుతాలు చేశారు. మహమ్మద్ గారు ఒక్క అద్భుతం అంటే ఒక్క అద్భుతం కూడా తన జీవితంలో చేయలేకపోయాడు. చివరికి వ్యాధి చేత, జబ్బు చేత మంచాన్ని పట్టి ఆ వ్యాధితోనే ఆయన చనిపోవటం, ఎవరో చేతబడి చేస్తే ఆయన వెంట్రుకలు తీసుకుని బావిలో ఒక రాతి కింద పెట్టడం,
అవి మరలా తీసుకురావటం, ఆ తర్వాత జబ్బెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయనే వ్యాధిగ్రస్తుడిగా రోగగ్రస్తుడిగా మారిపోవటం, ఎవరిని బాగు చేయలేదు, ఒక్క అద్భుతం కూడా చేయలేకపోయాడు. ఇది మహమ్మద్ గారి జీవితంలో ఖురాన్లో కానివ్వండి, హదీసులో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇక మోషేలో ఉన్నటువంటి ఈ అద్భుతాలు చేసే క్యారెక్టరు ఖచ్చితంగా ఎవరిలో బీభత్సంగా కనబడుతుంది చెప్పండి? యేసుక్రీస్తు. మోషే ఎన్ని చేశాడండి? ఎన్ని చేశాడు మోషే? లిమిటెడ్గా చేశారు. లిమిటెడ్ అద్భుతాలు చేశారు. మిరకల్స్ చాలా లిమిట్గా చేశారు. యేసుక్రీస్తు ఈ జీవితాన్ని మీరు చూసినట్లయితే 1 అంటారా, 2 అంటారా, 3 అంటారా, 10, 50, 100 ఎన్ని చెప్పమంటారో చెప్పండి దేవుని పిల్లలారా? ఎన్ని చెప్పమంటారు చెప్పండి? ఆయన పుట్టడమే అద్భుతంగా పుట్టాడు. ఆయన పెరగడమే అద్భుతంగా పెరిగాడు, పాపం లేనివాడుగా. ఆయన్ను ముట్టుకుంటే అద్భుతం, ఆయన మాట సెలవిస్తే అద్భుతం, ఆయన చేతులు తాకితే అద్భుతం, కనీసం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని కూడా అద్భుతాలు పొందుకున్నవారు లెక్కకు మించి బైబిల్లో మనకు కనపడతారు. దేవుని పిల్లలారా, చచ్చిపోయిన వారు లేపాడు, మోషే లేపలేదు. యేసుక్రీస్తు చనిపోయిన వారు లేపాడు. పిల్లలారా, నీటి మీద నడిచాడండి యేసుక్రీస్తు ప్రభువులో. కేస్తే దయ్యాలు పెట్ట పోవాల్సిందే. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును బయటికి రా అంటే లేసి వచ్చేసాడండి. ఎన్ని అద్భుతాలు చెప్పండి దేవుని పిల్లలు. ఇదిగో మోషే ఇశ్రాయేలుకు మన్నాను కురిపించి అన్నం పెట్టాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన కూడా 5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు. ఇదిగో మోషే మరి ఎన్నో అద్భుతాలను ఇశ్రాయేలు ఎదుట వారికి వాక్యాన్ని ఇచ్చాడు. పాత నిబంధన ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఇచ్చాడు. మీరు ఆలోచించండి, కొత్త నిబంధన మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మోషే కంటే ఎక్కువ అద్భుతాలు చేసిన గుణం ఎవరిలో మనకు కనబడుతుందంటే యేసుక్రీస్తులో మనకు ఎక్కువగా కనబడుతుంది. లెక్కలేని అద్భుతాలు. మీరు మార్కు సువార్త చదవండి, మత్తయి చదవండి, లూకా చదవండి, యోహాను సువార్త చదవండి. లెక్క పెట్టలేనన్ని అద్భుతాలు, గొప్ప మహత్కార్యాలు, సూచక క్రియలు యేసుక్రీస్తు వారు జరిగించారు. అంటే మోషేలో ఉన్న ఈ అద్భుతాలు చేసే క్యారెక్టరు ఎవరిలో కనబడుతుంది? మనకి ఎవరిలో కనబడుతుందండి? యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. చూడండి దేవుని పిల్లరా. ఇక 4వ లక్షణమే మోషే నిరాడంబర. అన్ని రాశానండి ఈ పుస్తకంలో, అన్ని రాశాను. ఎందుకంటే వారి నోర్లు మోయించి అనేకులను రక్షించాలన్న ఆలోచనతో కష్టపడి రాసిన పుస్తకం. మోషే నిరాడంబరుడు. నిజమేనంటారా? మోషేలో కనిపిస్తున్నటువంటి లక్షణం ఏంటంటే మోషే నిరాడంబరుడు అండి. మోషే జీవితాన్ని మీరు చూస్తే, పెంపకం చూస్తే ఫరో కుమార్తెగా కోటలో పెరిగాడు. కానీ ఆయన జీవితాన్ని, ఆయన ముగింపును మనం చూసినట్లయితే నిరాడంబరుగా కనబడతాడు. రాజకుమారుడుగా పెంచబడినప్పటికీ కట్టుబట్టలతో, చేతి కర్రతో ఏమండి ఐగుప్తును విడిచిపెట్టి ఏమీ తీసుకోకుండా బయలుదేరాడండి ప్రజలతో. మీరు ఆలోచించండి, మోషే గారు కట్టుబట్టలతో బయలుదేరాడు. ఆ తర్వాత తల్లి నిలబెట్టింది, నాయన మోషే, ఎందుకు నీ అగుచాట్లు, ఎందుకు ఈ కర్మ? నా కుమారుడుగా నువ్వు పెంచబడ్డావు నాయన. ఇదిగో ఒక్కసారి నన్ను అమ్మ అని పిలిస్తే ఈ ఐగుప్తు ధనము సింహాసనం నీదవుతుంది అని మా మోషే గారికి ఆశ పెట్టిందండి ఫరో కుమార్తె. మోషే గారు ఏమన్నారు? అమ్మ అన్నాడా? అమ్మ అని పిలవటానికి ఒప్పుకోలేదు. మోషే కుమారుడు అనిపించుకోవడానికి మోషే గారు ఒప్పుకోలేదు అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక తెలుసు కదా, 11వ అధ్యాయంలో మీకు ఒప్పుకోలేదండి. 24వ వచనం తెలుసు మీకు. హెబ్రీ 11:24 చూస్తే ఒప్పుకోలేదండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకోవడానికి ఒప్పుకోకుండా, ఏమీ ఆశించకుండా, ఏమీ సంపాదించుకోకుండా వెళ్ళిపోయాడు. చివరికి మరణం కూడా మనం చూసినట్లయితే భార్య ఆ యాత్రలు ఎక్కడో కనాను యాత్రలు చచ్చిపోతే పాతిపెట్టేశాడు. బిడ్డలు అలా పెరిగేసి బిడ్డలకి ఏమి ఇచ్చింది లేదు. చివరికి నెబో శిఖరం నెక్కి ఏమండి కట్టుబట్టలతోనే కాలం చేశాడండి. ఏమీ సంపాదించుకోలేదండి. మోషే గారు నిరాడంబరుడుగా కనబడుతున్నాడు. మరి ఈ నిరాడంబరత మహమ్మద్ గారిలో కనబడుతుందంటే ఏమండి, మహమ్మద్ గారు మరి ఎలా బతికారో తెలుసా? ఇదిగో అతనే రాశాడు ఆ పుస్తకంలో. మహమ్మద్ గురించి యేసు సాక్ష్యం అనే పుస్తకంలో ఆ పట్టికలో ఏమని చెప్పాడు? ఇదిగో మోషే పరిపాలన చేశాడు, మహమ్మద్ గారు కూడా పరిపాలన చేశాడని వారే చెప్పుకున్నారు. నిజంగా మరి ఆయన ఎంతగా బ్రతికాడంటే, ఇదిగో ఈ జెర్రీ రసంని ఆయన ఈ జిహాదు నుంచి జీసస్ వద్దకు అనే ఈ పుస్తకంలో పేజీ నెంబరు 114 నుండి 122వ పేజీ వరకు అక్కడ మహమ్మద్ గారి యొక్క జీవన శైలి, ఆయన ఎలా బ్రతికాడో తెలియజేసే మాటలు 114వ పేజీ నుంచి 122వ వరకు బైబిల్లో చెప్పిన ఆ ప్రవక్త మహమ్మదేనా అని మాట్లాడుతూ రాసిన కొన్ని మాటలు రాశాడు. ఏమండి, ఆయన జీవితం ఎలాగుందంటే భూమి మీద మక్కా నుంచి మదీనాకి వెళ్ళేటప్పుడు సర్వసాధారణమైన వ్యక్తిగా వెళ్ళాడు. మదీనా నుంచి మక్కాకు వచ్చేటప్పటికి ఒక చక్రవర్తిలాగా మారిపోయాడు. మక్కాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కోటలు లాంటివి కట్టుకొని మంచి ఫుడ్, మంచి బట్టలు, ఆయనకి ఇష్టమైనవి మంచి బట్ట, మంచి తిండి, మంచిగా జీవించటం, బంగారులో త్రోతూగాడండి. తన పనివారికి యుద్ధాల్లో తెచ్చిన డబ్బులంతా పంచిపడేశాడు. ఆయన జీవితం ఒక చక్రవర్తిని తలపించింది అంటాడు జెర్రీ రసంని గారు. నేను కాదు, నన్ను అనుకున్నారు మీరు. జెర్రీ రసంని గారు ఖురాన్ బాగా చదివి రాసిన వ్యక్తి. హదీసులు చదివితే మీకు కూడా అర్థమవుతుంది.
చక్కటి జీవితము మహమ్మద్ గారు జీవించారు పిల్లరా. ఆయన మరణించేటప్పటికి ఆయన భార్యలకు, ఆయన పిల్లలకి లెక్క పెట్టని కోట్ల రూపాయల ఆస్తులు, భవంతులు, డబ్బులు, మంది మార్పులం సకలాన్ని ఒక చక్రవర్తి తన బిడ్డలకు, భార్యలకు ఇచ్చిపోయినట్లుగా సకల ఆస్తులను వారికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి పిల్లరా. ఏమండి, మోషే గారు నిరాడంబరుడు, మహమ్మద్ గారు నిరాడంబరంగా బతకలేదండి. మరి డబ్బుల్లో బతికాడు దేవుని పిల్లలారా. ఇక యేసుక్రీస్తు గురించి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు జీవితం కూడా మోషే లాంటి నిరాడంబరంగా ఉందా? ఆయనది కూడా చక్రవర్తిని తలపించే అష్టైశ్వర్యాలతో, ఆడంబరాలతో బ్రతికాడా? కట్టు బట్టలతో, సొంత ఇల్లు లేదు, మంచి బట్టలు లేవు. మీరు ఆలోచించండి. తినడానికి నెక్స్ట్ ఇప్పుడు తింటే మధ్యాహ్నం తింటే రాత్రికి ఏం తింటారో కూడా తెలియని స్థితి. అది యేసుక్రీస్తు జీవితం. శిష్యులు ఆహారం తీసుకొస్తాం ప్రభువా అని ఎక్కడికో వెళ్తున్నారు తీసుకురావడానికి. తెలుసు కదా అమ్మ, యోహాను సువార్త 4వ అధ్యాయం సమస్త ఈ సందర్భంలో ఆయన సరిగ్గా ఏమీ లేదండి. ఏమండి, సొంత ఇల్లు లేదు, తనకంటూ మిగిల్చుకున్నదంటూ ఏమీ లేదండి. చివరికి మరణించడం కూడా, మరి ఆయన మరణం కూడా ఎంత దారుణమైన మరణం, ఎంత ఘోరమైన మరణం మీకు తెలుసు. చివరికి సమాధిలో పెట్టడానికి కూడా, సొంత సమాధి కూడా నోచుకోక ఎవరో అరిమత యేసేపు కోసం మరి తొలిపించుకున్నటువంటి సమాధిలో క్రీస్తును పెట్టినట్లుగా మనం చూడగలం. పుట్టేటప్పుడు ఏమీ లేదు, మధ్యలో ఏమీ లేదు యేసుక్రీస్తు జీవితం. సమాధి చనిపోయేటప్పుడు ఏమీ లేకుండా ఒక నిరాడంబరుడుగా, మోషే కంటే నిరాడంబరుడుగా వెళ్ళిపోయాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏముంది చెప్పండి దేవుని పిల్లరా? యేసుక్రీస్తు జీవితంలో సంపాదించుకుంది ఏముంది చెప్పండి? ఏమీ లేదండి, ఏమీ లేదు దేవుని పిల్లల. ప్రజల మధ్య ఉన్నాడు, ప్రజల మధ్య బ్రతికాడు, ఎక్కడో చెట్ల కింద పడుకున్నాడు, ప్రయాణంలో కాలి నడకన తిరిగాడండి. కాలి నడకన తిరిగి స్వార్థ సేవ చేసి ఏమీ లేనివాడుగా రిక్తుడుగా ఆయన మారిపోయాడు దేవుని పిల్లలు. దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడుగా మారిపోయాడు, ఏమీ లేనివాడుగా నిరాడంబరుడుగా వెళ్ళిపోయాడు. అని అడిగితే యేసుక్రీస్తు లాంటి నిరాడంబరమైన జీవితం ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్లో, అన్నీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన ఆయన స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు బ్రతకలేదు అని నిరాడంబరానికి ప్రతిస్వరూపంగా యేసుక్రీస్తు వారిని మనం చూపించవచ్చు. ఆలోచించండి, మోషే నిరాడంబరుడు, మరి యేసుక్రీస్తు వారు కూడా నిరాడంబరుడు. మరొక పాయింట్, 5వ పాయింట్, యెహోవా నామమున ప్రవచించాలి. ఎవరు? మోషే లాంటి ప్రవక్త. మరి మోషే గారిలో ఉన్న లక్షణం ఏంటంటే యెహోవా నామమున ప్రవచించటం, యెహోవా దేవుడి నామమున ప్రవచించటం. మరి మోషే ఉన్న గుణం, మోషేలో ఉన్న క్యారెక్టర్ మనం చూస్తే, మోషే గారు ఏం చేశారంటే ఇశ్రాయేలీలతో ఏమి చెప్పినా, వారికి ఏమి ప్రబోధించినా ఏ నామంలో చెప్పేవాడంటే తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడి నామంలోనే చెప్పేవాడు, ప్రవచించేవాడు. చూడండి వాక్యాన్ని, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మరి మోషే గారు ఎవరి నామమున ఆయన ప్రవచించాడు చూడండి. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. చూడండి, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అన్నాడు. అంటే మోషే గారు ఏమి చెప్పినా, ఏం ప్రవచించినా, ఇశ్రాయేలీయులకు దేనిని చెప్పినా ఎవరి నామంలో చెప్పేవాడు? తన తండ్రి అయిన యెహోవా దేవుడి నామములో చెప్పేవాడు. ఏమండి అంటే ఇప్పుడు మోషే లాంటి రాబోయే ప్రవక్త కూడా ఏదైనా చెప్పాలి అంటే ఎవరి నామంలో చెప్పాలి? యెహోవా నామములోనే చెప్పాలి. ఇప్పుడు మోషే గారు యెహోవా నామమున ప్రవచించాడు. ఆయన ప్రవచనాలని మీరు కాండాలో చూసినట్లయితే, నిర్గమకాండం నుంచి మోషే గారి ఎంట్రన్స్ నుంచి మరణించేంతవరకు చెప్పిన ప్రతి మాట యెహోవా నామమున, ఇదిగో యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, యెహోవా అలాగ సెలవిచ్చాడని వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడంటే యెహోవా నామమున ప్రవచించాడు, యెహోవా నామమున దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఇప్పుడు మరి మహమ్మద్ గారి అంటున్నారు కదా మోషే వంటి ప్రవక్త, ఈ క్యారెక్టర్ మహమ్మద్ గారిలో ఉందా అని మనం ఆలోచిస్తే, మహమ్మద్ గారు చెప్పిన ప్రతి మాట తండ్రి అయిన దేవుడైన యెహోవా నామములో చెప్పాడా, అల్లా నామములు చెప్తున్నానన్నాడా? ఎవరి నామములు చెప్పుకుంటూ వచ్చాడినా? అల్లా నా చెప్పాడు, అల్లా నామములు అల్లా అల్లా అంటూ చెప్పుకుంటూ వచ్చాడే తప్ప దేవుడైన యెహోవా నామములో ఒక్క మాట అయినా చెప్పాడా? ఖురాన్లో ఎక్కడైనా యెహోవా అనే మాట కనబడుతుందా? ఖురాన్లో ఎక్కడైనా హదీసులో కానీ ఖురాన్లో కానీ మహమ్మద్ గారు ఎక్కడైనా యెహోవా అనే మాట పలికాడా? యెహోవా నామం చెప్పాడా? చెప్పలేదు దేవుని పిల్లలారా. అల్లా నామంలో అల్లా చెప్తున్నాడు అని చెప్పుకుని అల్లా గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడ చెప్పాడు యెహోవా దేవుడి గురించి? అంటే ఇలా చెప్పటం లేదంటే మోషే వంటి ప్రవక్త మహమ్మద్ గారా, ఒకవేళ ఇది చెప్పిన తర్వాత, నేను ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ఒకవేళ అల్లాయే యెహోవా, యెహోవే అల్లా అనండి. అది కూడా ఒక పాఠం ఉంది, నెక్స్ట్ చెప్తాను మీకు. యెహోవాయే అల్లా అండి, బైబిల్లో యెహోవా, ఖురాన్లో అల్లా అని ఒకవేళ అంటావేమో. అలాగంటే ఇదిగో మరి
మన నోర్లు ముయించే, నీ నోరు ముయించే ఒక అద్భుతమైన మాట దేవుడు బైబిల్లో చెప్పాడు ముందే. ఇలాంటి బొంకుడు గాళ్ళు వస్తారని చెప్పే, బొంకుడు మాటలు మాట్లాడే బుద్ధిహీనులు వస్తారని చెప్పే దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం. వారి నోర్లు ముయించే మాటలు దేవుడు ముందే రాయించాడండి. ఇలా పేర్లు యెహోవా అలాగా మారాడు, మార్చాము అని ఇలాంటి వారు చెబుతారు కనుకే, అల్లా యెహోవా ఒక్కడే అని చెబుతారు కనుకే దేవుడు ముందే తన వాక్యంలో ఎంత జాగ్రత్తగా దేవుడు పవిత్ర వాక్యంలో రాయించాడో. నిర్గమకాండం 3:15, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నేను యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము, ఈ మాట బాగా మీరు చదవాలి, నిరంతరము నా నామము ఇదే, ఇదే తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామము అని దేవుడు చెప్తున్నాడు. నిరంతరం యెహోవాయే నా పేరు, తరతరములకు యెహోవాయే నా పేరు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును. యెహోవా ఒక్కడే, ఆయనకు పేరు కూడా ఒక్కటే. ఆ పేరే యెహోవా, అల్లా కాదు, పేరు మారదు. నిరంతరం ఇదే నా నామం, నా పేరు నేను మార్చుకోను అని ముందే చెప్పేశాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇప్పుడు మహమ్మద్ గారు అల్లా నామని చెప్పుకునే తప్ప యెహోవా నామను చెప్పలేదంటే మోషే లాంటి ప్రవక్త మహమ్మద్ గారు ఎలాగవుతారో వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇకపోతే మరి యేసు క్రీస్తు వారి లక్షణం ఉందా? యేసు క్రీస్తు వారు తాను చెప్పిన ప్రతి మాట ఎవరి నామంలో చెప్పాడు? ఆయన రావడం కూడా ఎవరి నామంలో వచ్చాడు? ఎవరి నామాన్ని ప్రచురించాడు? చూద్దామా బైబిల్ నుంచి. తండ్రి నామాన్ని చెప్పాడు, తండ్రి నామాన్ని ప్రచురించాడు, చివరికి తండ్రి నామంలోని సమస్తాన్ని చేసి వెళ్ళిపోయాడండి. ఒక మంచి మాట చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎవరి నామంలో వచ్చాడట? తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి నామమున వచ్చాడు? తండ్రి నామమున. ఎవరి నామమున ప్రకటించాడు? తండ్రి నామమునే. మరొక మాట చూడండి, తెలియజేసి మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే, కాకపోతే మనం పట్టించుకోలేదు సరిగ్గా. ఈ మాట దానికి సంబంధించిందని మనం ఆలోచించలేదు దేవుని పిల్లలారా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ అధ్యాయం, క్షమించండి 21 మత్తయి సువార్త 9వ వచనం. మత్తయి సువార్త 21:9. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును, ఏమండి జనసమూహం అండి. ఈ మాట కంటే ముందు మరో మాట చూద్దాం. ఈ మాట అక్కడ వేలు పెట్టండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఏమంటాడు చూడండి. అందుకు యేసు, మీతో చెప్పిదను కానీ మీరు నమ్మరు, నేను నా తండ్రి నామముందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. మొదట ఏమన్నాడు? నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి నామమున నేను చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అంటే రావడము తండ్రి నామంలో వచ్చాడు, ఆయన చేసిన క్రియలు తండ్రి నామంలో చేశాడు, ఏదైనా చెబుతున్నా తండ్రి నామమని తండ్రి నామంలోనే చేశాడు. ఇకపోతే ఆ కాలంలో ఉన్న ప్రజలు కూడా యేసుక్రీస్తు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఏమని మాట్లాడారో తెలియజేసే మాట ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 21:9 ఇప్పుడు చదువుదాం. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు. ఎవరి పేరట వచ్చేవాడు? ప్రభువు పేరట వచ్చేవాడు. ఎవరా ప్రభువు? దేవుడైన యెహోవా. వస్తున్నది యేసుక్రీస్తు. వస్తున్న యేసుక్రీస్తు ఎవరి పేరట వస్తున్నాడట? ప్రభువు పేరట వచ్చేవాడు. అంటే యేసు తండ్రి అయిన దేవుడు పేరట వస్తున్నాడు. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇదే మాట మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు. మార్కు సువార్త 11:9-10 వచనాలు. మరియు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చుచున్న వారును జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండిరి అన్నాడు. చూడండి దేవుడు అంటే యేసుక్రీస్తు వారు ఎవరి పేరుతో వచ్చాడండి? దేవుడి పేరుతో, యెహోవా పేరుతో. ఆయన చెప్పినా చేసినా ఏ పని చేసినా సమస్తం దేవుడు దేవుడు యెహోవా దేవుడు అని సమస్తాన్ని యెహోవా దేవుడి పేరిట చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే మోషే యెహోవా నామమున ప్రవచించాడు, యేసుక్రీస్తు యెహోవా నామమున ఏ పని చేసినా సరే ప్రవచించినా, ఏ పని చేసినా
తండ్రి అయిన దేవుడి నామం చేశాడు. మహమ్మద్ గారు మాత్రం ఈ తండ్రి నామమే ఎత్తలేదు, అల్లా పేరుతో చేశారంటే మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు తప్ప మహమ్మద్ గారు కాదు. మరొక మోషేలో ఉన్నటువంటి మరొక లక్షణం చూడండి దేవుని పిల్లలారా. మోషేలో ఉన్న మరొక లక్షణం, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడే మోషే గారు. మోషే గారిలో మనకు కనిపించే లక్షణం ఏంటంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. నిజంగా బైబిల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు మరి అనేక చోట్ల మోషే గారు మరి దేవుడితో సంభాషించినట్లుగా, దేవుడితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లుగా, దేవుడు ఆయనతో మాట్లాడినట్లుగా చాలా వచనాలు ఉన్నాయి. చూడండి ఒకసారి నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూడగలిగితే, నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే, మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే దేవుడితో మాట్లాడుతున్న దేవుడు కంఠస్వరం చేత ఉత్తరం ఇచ్చాడు అన్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండం 33:11 అక్కడేమంటాడు, మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం, సంఖ్యాకాండం 12:8, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో అంటే మోషేతో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. చూశారండి, ముఖాముఖిగా మాట్లాడుతూ. ద్వితీయోపదేశకాండం 34:12, ద్వితీయోపదేశకాండం 34:12 ఏమండి, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు. చూసారా దేవుని పిల్లరా, ముఖాముఖిగా డైరెక్ట్గా మోషే గారు దేవుడితో మాట్లాడుతున్నట్లుగా, దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నట్లుగా, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లుగా బైబిల్ గ్రంథంలో మోషే గారికి ఉన్న లక్షణాలు లక్షణం కనబడుతుంది. ఇప్పుడు మరి ఈ లక్షణం ఎవరిలో కనబడాలి? ఇప్పుడు మహమ్మద్ గారిలో, యేసుక్రీస్తులో, వీళ్ళిద్దరిలో కనబడాలి. మరి ఈ లక్షణం ఎవరిలో కనబడుతుంది? యేసుక్రీస్తు వారిలో మాత్రమే మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారిలో మాత్రమే మనకు కనబడుతుంది. చూడండి దేవుని చూస్తారు ఒక మంచి మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం 28, 29. యోహాను సువార్త 12వ అధ్యాయం 28, 29. తండ్రి నీ నామము మహింపరచుమని చెప్పాను. యేసుక్రీస్తు తండ్రి నీ నామము మహింపరచుమని చెప్పాడని భూమి మీద ఉంటున్నప్పుడు, శరీరంలో మట్టి దేహంలో ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రజల మధ్య పబ్లిక్లో జరిగిన సందర్భం ఇది. పబ్లిక్లో ఆ మహా పండగ జరుగుతుందండి యెరూషలేములో. ఆ పండగలో జరుగుతున్న సందర్భం, గ్రీక్ దేశంలో వస్తారు యేసుక్రీస్తుని చూడాలని. ఆ సందర్భంలో తండ్రి నీ నామమును మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వస్తుంది మాట, పైనుంచి. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపడుతున్న యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహంలో ఉరిమెను అనేది మరికొందరు దేవదూతతో కూడా ఆయనతో మాట్లాడనని వాస్తవానికి చెప్పింది దేవుడు. నేను దాన్ని మహిమపరిచాను, మరలా మహిమపడుతున్నాను. వారికి తండ్రి అంటే ఎవరో సరిగ్గా తెలియదు కదా. యేసుక్రీస్తు తండ్రి నీ నామను మహిమపరచు, యాస్ నేను మహిమపరిచాను నాయన అని కుమారుడితో చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎంత చక్కటి సంభాషణ యేసుక్రీస్తుకు తండ్రికి జరుగుతుందో మీరు ఆలోచించండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 22వ వచనం, లూకాసు వార్త 3:22. ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పాలి. బైబిల్లో మహమ్మద్ ఉన్నాడని ఎవడైతే కూశాడో, ఎవడైతే మాట్లాడాడో, ఎవడైతే తప్పుడుగా సీడీలు రికార్డ్ చేసి ప్రజల మధ్యకు విడిచిపెట్టాడో ప్రతి వాడు ఈ మాటలకు సమాధానం చెప్పాలి. లూకాసు వార్త 3:22, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పాపం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఎవరి కోసం? యేసుక్రీస్తు. చూసారా, యేసుక్రీస్తు నీవు నా ప్రియ కుమారుడు మాట్లాడుతున్నాడు. కుమారుడితో నీవు నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఆయన తండ్రి అని ఆయన మాట్లాడుతున్నాడు, కుమారుడా అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో సంభాషించాడు, యేసుక్రీస్తు దేవుడితో సంభాషించాడు. పిల్లరా, మరి మహమ్మద్ గారు దేవుడితో సంభాషించాడా? ఉందా? ఆయన చెప్పినవి హీరా అనే గృహలలో ఇంజీల్ అనే దేవదూత, ఇంజీల్ అంటే దేవదూత అండి, అంటే ఇంజీల్ అనే దేవదూత అంటే జిబ్రయీల్ అనే దేవదూత. గాబ్రియల్ను బైబిల్లో మన గాబ్రియల్ అంటే వాళ్ళు జిబ్రయీల్ అన్నారు. దాన్ని జిబ్రీల్ అనే దేవదూతతో మాట్లాడినట్లుగా చెప్పుకున్నాడే తప్ప అల్లాయే నాతో మాట్లాడాడు అని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. ఖురాను గ్రంథం నా హృదయ పలకముపై అవతరించింది అన్నాడు తప్ప, నా హృదయ పలకంపై అవతరించి చేశాడు అల్లా అన్నాడు తప్ప, నాతో అల్లా మాట్లాడాడని అల్లాతో సంభాషించినట్లుగా ఎక్కడ చెప్పుకోలేదండి. ఎలాగవుతాడండి మోషే గారి ప్రవక్త మహమ్మద్ గారు? ఎలా కనిపించారండి? ఎర్రచీర కట్టుకున్నదంతా నా భార్య అంటే ఈడ్చీసి కొడతారు. తెలుసు కదా, తెలుసు కదా. ఇన్ని తేడాలు మనం చెప్తుంటే మహమ్మదే మోషే వంటి ప్రవక్త మహమ్మద్ అన్నాడు అనుకో, ఇది ఎలాగుంది? ఎర్రచీర కట్టుకున్నదంతా నా భార్య అన్నాం అనుకో, 1,00,000 మంది కట్టుకుని 100 మంది కట్టుకుంటారు ఊర్లో ఎర్రచీర కట్టుకున్నదంతా మా ఆవిడ చేసావు అనుకో, తిప్పి కొడుతుంది మళ్ళీ ఇంటి దగ్గర పడేంత వరకు నిన్ను.
ఆలోచించండి దేవుడు పిల్లలారా, ఎర్ర చీర కట్టుకున్నదంతా నా భార్యే అనేవాడు ఎంత బుద్ధిహీనుడో. మోషే గారి లక్షణాలు లేకపోయినా మహమ్మద్ గారిలో చిన్న చిన్న వాటిని చూసి ఎర్ర చీర కట్టుకున్నట్లుగా ఇదిగో మోషే లాంటి ప్రవక్త మహమ్మద్ అనేవాడు కూడా అలాంటి బుద్ధిహీనుడే దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి కదా. అందుకే ఈ టైటిల్లో ఏం పెట్టామో తెలుసా? బైబిల్లో మహమ్మద్ అని టైటిల్ పెట్టి బ్రాకెట్లో అదిగో పులి, అదిగో తోక, ఇదిగో పులి అని పెట్టాం. మీదటికి ఒకడు అన్నాడట అదిగోరా తోక అన్నాడట. ఇంకొకటి ఏం చేశాడు, ఎవడు చూడలేదు పులిని, ఎవరు తోక, అదిగో తోక, ఇదిగో పులి అని పరిగెట్టాడంట. ఒకడు పులి లేదు, గాడి గుడ్డు లేదు అక్కడ. మీకు తెలుసా? ఇప్పుడు కూడా ఇదిగో బైబిల్లో మహమ్మద్ అనగానే ఏదో చిన్న చిన్న మసగల మాటలు పట్టుకొని బైబిల్లో ఉన్నాడు మహమ్మదు అని తీసుకొచ్చేసారండి వీరు. మరి వీరికి సమాధానం చెప్పాలి కదా. మోషే గారు దేవుడితో సంభాషించాడు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు, యథేచ్ఛగా లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల ముందు, లక్షల మంది ముందు చేశాడు మోషే. వేల మంది ముందు యేసు క్రీస్తు ప్రభుల వారు పబ్లిక్ ఫిగర్లు ఇద్దరు కూడా. మహమ్మద్ గారు ఎక్కడో హీరాను గృహల గురించి చెప్పుకున్నాడు తప్ప, తన హృదయ పలకంపై ఖురాన్ అవతరింపజేశాడని చెప్పుకున్నాడు తప్ప, దేవుడితో ముఖాముఖిగా సంభాషించినట్లు ఎక్కడైనా ఉందా? చూపించగలవా? నీ తరం అవుతుందా దాన్ని చూపించటం? నెక్స్ట్ పాయింట్ సమాధానం చెప్పాలి. నెక్స్ట్ పాయింట్, ఏడవ లక్షణం. మోషే గారు పుట్టిన సమయంలో చంటి పిల్లల వధ జరిగింది. జాగ్రత్తగా వినండి, ఇవన్నీ తీసామండి, బైబిల్ నుంచి తీసాను కష్టపడి. మోషే గారు మరణించినప్పుడు, మోషే గారు పుట్టిన సమయంలో చంటి పిల్లల వధ జరిగిందా లేదా? చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 15-16. జరగలేదంటారు దుర్మార్గులు. నిర్గమకాండం 1వ అధ్యాయం 15-16. మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుదురు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు, హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు, మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బతకనీయుడని వారితో చెప్పాను. ఎవరు? ఫరో. ఎప్పుడు? మోషే గారు ఇక పుడతాడనగా. మరొక మాట, నిర్గమకాండం 1:22. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించిన. పుట్టిన వాళ్ళందరినీ పడేయండి నదుల్లో అన్నాడు, దొరికితే చంపేయండి, కాన్పు పీటల మీదే చంపేయండి అన్నాడు. వధ జరిగింది చూడండి దేవుని పిల్లలారా. పడేశారు తట్టుకోలేక, దాచలేక. మోషే గారిని 3 నెలలు దాచి, ఆ తర్వాత పిల్లవాడిని దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టి చేసి నైలు నదిలో విడిచిపెట్టేసిందండి మోషే గారి తల్లిగారు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, చంపేశారండి పిల్లలందరినీ కూడా. మీరు ఏమండి, ఈ లక్షణం ఎవరిలో మనకు కనబడుతుంది? మోషే పుట్టినప్పుడు చంటి పిల్లల వధ జరిగింది. మరలా ఎవరు పుట్టినప్పుడు చరిత్రలో చంటి పిల్లల వధ జరిగిందో తెలుసా? యేసు క్రీస్తు అనే మహానుభావుడు పుట్టినప్పుడు మాత్రమే. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను ఆపేక్షించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను, చంపి పడేశాడండి. 2 సంవత్సరాల లోపు ఈడిన పిల్లలందరినీ కూడా. ఇదిగో మోషే పుట్టినప్పుడు జరిగింది ఆ వధ. మరలా యేసుక్రీస్తు పుట్టినప్పుడు వధ జరిగింది. మరి మహమ్మద్ గారు పుట్టినప్పుడు వధ జరిగిందా? అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో నీకేమైనా తెలుసా? పుట్టగానే తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు. తన చిన్ననాన్న దగ్గర కదండి పెరిగాడు ఆయన, బాబాయ్ దగ్గర పెరిగాడు మోషే గారు. ఎప్పుడు జరిగింది ఆయన పుట్టినప్పుడు వధ? చూపించగలవా నువ్వు? కాబట్టి మోషే వంటి లక్షణం యేసుక్రీస్తు వారి జీవితంలోనే మనకు కనబడుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇక చివరిగా ఒక మంచి మాట, 8వ లక్షణం చెప్తాను. చివరిగా, దేవుడు అబ్రహామునకు ఆయన కుమారుడైన ఇస్సాకు చేసిన వాగ్దానాన్ని బట్టి తానిస్తానన్న నిబంధన, అనగా పాత నిబంధన శరీర ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అవునా కదా? శరీర ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, నీ సంతానానికి నా వాక్యాన్ని ఇస్తాను నేను అన్నాడు. మొదట మోషే ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. చివరిగా అంతిమ దైవ గ్రంథముగా, అంతిమ దైవ ప్రవక్త అయిన యేసుక్రీస్తు ద్వారా ఏమిచ్చాడు ఇశ్రాయేలీలకు? అదే ఇశ్రాయేలీలకి ఆత్మీయ ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధనని ఇచ్చాడు. చూడండి, పరిపూర్ణమైన గ్రంథం. వేరొక గ్రంథం అవసరం లేని, వేరొక గ్రంథం రావాల్సినటువంటి ప్రాముఖ్యత లేనటువంటి, లోపము లేని
ప్రపంచ మానవాళికి రెండవ రాకడ వరకు సరిపోగలిగిన ఆత్మీయ గ్రంథం ధర్మశాస్త్రం కొత్త నిబంధననిచ్చాడు. శరీర ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇచ్చి కొట్టివేయించాడు క్రీస్తుతో. క్రీస్తు ద్వారా ఆత్మీయ కొత్త నిబంధన గ్రంథాన్ని, ఆత్మకు సంబంధించిన శుద్ధిని, పరిశుద్ధమైనటువంటి కొత్త నిబంధనను యేసు క్రీస్తు ద్వారా ఇచ్చాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఆయన గ్రంథాన్ని ఇచ్చాడు, ఈయన గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఏ గ్రంథం అవసరమని మళ్ళీ మీ ప్రవక్త గ్రంథాన్ని ఇచ్చాడు. బైబిల్ తప్పు అంటున్నావు, బైబిల్లో కల్పితాలు అంటున్నావు, యేసు దేవుడు కాదంటున్నావు. ఏమండి, ఎవరిచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? అవసరం ఉందా? ఆ గ్రంథం అవసరం ఉందా చెప్పండి దేవుని పిల్లలారా? పాత నిబంధన, కొత్త నిబంధన ముగిసిపోయిందంతే. లేఖనాలు ఇశ్రాయేలీల నుంచి వస్తాయి, అన్ని జనాంగాల నుంచి గ్రంథం రాదు. ఆ తర్వాత బైబిల్ తర్వాత యేసుక్రీస్తు ఇచ్చిన కొత్త నిబంధన తర్వాత ఏ పుస్తకం అవసరం లేదని బైబిల్ గట్టిగా చెబుతుంది. చివరిలో ఏమన్నా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ గ్రంథం ఉందన్న ప్రవచన వాక్యంతో ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదని గట్టిగా చెబుతుంటే మరలా మరో పుస్తకం అంటున్నావు. తీసుకో, నీ నమ్మకాన్ని మేమేమనం. నువ్వు తెచ్చుకున్న పుస్తకాన్ని మేము కాదనం. మాది ఖురాన్ గ్రంథం అండి, ఇది దేవుడు ఇచ్చాడండి, మేము పాటిస్తామండి అంటే ఎవరు నిన్ను కాదంటారు? పాటించుకో, ప్రకటించుకో, నేర్చుకో, నెత్తిన పెట్టుకుని ఊరేగు, నిన్ను కాదని ఎవరంటారు? కానీ ఆ పుస్తకాన్ని పట్టుకున్న బైబిల్ తప్పు అనటం ఇది మంచి పద్ధత? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని అడుగుతున్నావు. నీ కురాను నువ్వు చెప్పుకోవయ్యా, నీ కురాను చెప్పుకో, ప్రజలకు చెవులు గింగురు మనదాన చెప్పుకో. కానీ బైబిల్ ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? బైబిల్లో రెఫరెన్స్ తీసి మర్యాదగా చెప్తున్నావా? క్రీస్తును దేవుడు కాదంటున్నావు, బైబిల్లో దైవగ్రంథం కాదంటున్నావు, బైబిల్లో తప్పు అంటున్నావు, నీ మూతి అంటున్నావు, నీ కోతి మూతి అంటున్నావు, నీ పిల్లి గడ్డం అంటున్నావు. దరిద్రుడా, ఎందుకు బైబిల్ గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు? ఈ షేపిని వాడిని నిలబెట్టి అడగండి, వానికి మాట్లాడుతున్నాడు. వాడిని కూడా ఆ జైకిర్ నాయక అనేవాడు క్రీస్తును అని అడ్రస్ లేకుండా పోయేవాడు. ఈ వీడు వచ్చాడండి మరలా. ఇప్పుడు వీడు నోరు మూసుకున్నాడు. ఎందుకు? బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, కాలికి నేసి తొక్కేస్తారు కాబట్టి, కిమ్మన కూడా తేలుగుడిన దొంగలా ఉన్నాడు. తొక్కేస్తారు కాబట్టి దేవుని పిల్లలారా, ఇవన్నీ చూస్తే నీ సహోదరులోంచి నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానన్నాడు. ఇప్పుడు ఇవన్నీ మీరు విన్న తర్వాత మనస్ఫూర్తిగా చెప్పండి, యేసు క్రీస్తు లాంటి ప్రవక్త ఎవరో చెప్పండి. క్షమించండి, మోషే లాంటి ప్రవక్త ఎవరు చెప్పండి? యేసు క్రీస్తు తప్ప మహమ్మద్ గారు పొరపాటున కూడా కాదు. ఓకేనా? ఇక్కడికి ఆపుదాం పాఠాన్ని, ఇక్కడికి ఆపుదాం పిల్లరా. మరి నెక్స్ట్ పార్ట్లో నేను మాట్లాడతాను. మరి చివరిలో ఒక మంచి సవాల్ వేస్తాను. మంచి సవాల్. గట్స్ ఉన్నవాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, ఖురాన్ మీద పట్టున్నవాడు, బైబిల్ మీద కూడా పట్టు ఉందని చెబుతున్నవాడు ఎవడైనా ఆరిన నేల మీద, ఇదిగో నేను చెబుతున్నా, నేను మాట్లాడుతున్నా, నేను స్థాపిస్తున్న ఈ సత్యాన్ని కాదనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా ఇదిగో రావచ్చున్నటువంటి ఒక మంచి సవాల్ని పాయింట్లన్నీ చెప్పిన తర్వాత వేస్తాను. పాయింట్లన్నీ చెప్పకముందు వేస్తే బాగోదు కదా, అన్నీ చెప్పిన తర్వాత వేస్తాను. నెక్స్ట్ పార్ట్ కూడా దయచేసి మరి మీరు రావాలి, ఖచ్చితంగా వినండి. అలాగే అనేకులు కూడా ఈ పార్ట్ ఆ పార్ట్ 2 కూడా మీరు అందించండి. ఓకేనండి? ఇక్కడికి ఆపుదాం మొదటి పార్ట్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ నేను మాట్లాడతాను. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవుడి యొక్క ప్రార్థనతో మనం ముగించుకున్నాం. కన్న తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, సర్వలోకాలను సృష్టికర్త, మీ దాక్షిణ్యాల వలన మమ్మల్ని పోషిస్తున్న మా నాయన, మీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరిచ్చిన వాక్యానికి వక్ర భాష్యాలు చెబుతూ, వాక్యాలు తప్పంటూ, లేఖనాలని అపార్థం చేస్తూ, లేని దానికి ప్రజల మధ్యకు తీసుకుని వచ్చి, తండ్రి బైబిల్లో మహమ్మద్ గారు లేకపోయినా ఉన్నాడు అని, నేను ఉన్నాను బైబిల్ అని మహమ్మద్ గారు మంచివాడుగా ఆయన చెప్పకపోయినా, ఆయన అనకపోయినా, ఆయన వ్రాయకపోయినా, వీరు లేని దాన్ని కల్పించి మచ్చిపుచ్చి మారడికాయ చేసి క్రైస్తవుల మధ్య ముస్లింల మధ్య తగువులు పెట్టాలని లేని మాటలు మాట్లాడేదిగో అలా మాట్లాడడం, మరలా మాతో మాట్లాడించుకోవడం, మరలా గొడవలు పెట్టడం, భారతదేశాన్ని ప్రశాంతంగా లేకుండా చేయాలన్నటువంటి ఒక జకీర్ నాయక్ అనేవాడు, వాడికి గురువు అహ్మద్ ఇద్దరు చచ్చాడు తండ్రి వాడు. ఆ తర్వాత షేఫీ అనేవాడు, ఫజలుర్ రహమాన్ అనే వ్యక్తి, ఇంకా మిగతా వాళ్ళు, ట్రూ మెసేజ్ సెంటర్ వారు, చాలామంది తండ్రి మన భారతదేశం వ్యాపితంగా బైబిల్ను తప్పు అంటూ, వారి గ్రంథాన్ని రైట్ అంటూ, వారి గ్రంథం గురించి ఎవరు ప్రకటించుకోకుండా నాయన నోరు జారుతున్నారు. అలాంటి మూర్ఖుల నోరులు ముగించాలని ఆలోచనతో చెప్పబడిన టాపిక్ తండ్రి, మరి మీ ప్రజల మధ్యకు విడిచిపెడుతున్నాం. దీనికి కాదని వాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడి నోరు ముగించడానికి మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని, ఇంతవరకు ఉన్న మీ మాటలు విన్న మీ పిల్లలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తుకు వందనాలండి. Rega
గమరే నే సా